హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. పిడిగాల కుకింగ్ ఛానల్కి అయితే మేము శ్రీశైలం దాటినాక చేపల కర్రీ, చేపల ఫ్రై మా అన్నము రైస్ వండించుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం, ఫ్రై చేపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైకి ముక్కలు తీసుకున్నాం. 2 కేజీలు తీసుకున్నాం. 2 కేజీల్లో కారం, ఉప్పు, నూనె కొంచెం వేసి బాగా కలిపి పెట్టింది. ఇది వచ్చేసి కూరకి చారుకి కేజీ తీసుకున్నాము. కూర చేపించుకుంటాము. అయిపోయినాయి 2 అవి కూడా చక్కగా కాలిపోయినాయి. మనం పక్కన తీసేసుకుంటున్నాం. చక్కగా బాగా ఫ్రై అయిపోయింది ముక్కలు. చక్కగా ఇక ఫ్రై అయిపోయి దీంట్లో వేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయిపోయింది మన ఫ్రై. చక్కగా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చేసి చెప్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఫ్రై చేస్తున్నాం. చేపల ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం. మనం ఆయిల్ కాగాక ముక్కలు ఇలా వేసాము. ఇలా ముక్కలు చెప్పాక కలుపుకున్న విధానం, ఇదిగోండి కలుపుకున్న విధానం. ఇప్పుడు ఇదిగో ఫ్రై పెట్టుకున్నాము. కూరకి ఇదిగో చేపలు, కూరకి పులుసు, చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరకాయలు, ఆయిల్ తగినంత ఆయిల్ కానీ. చూడండి చేపలు ఎలా ఉడుకుతున్నాయో. చక్కగా చేపలు మనం ఫ్రై చేయించుకుంటున్నాం. బాగా చక్కగా ఫ్రై చేయించుకుంటున్నాం. చేపలు కర్రీకి పచ్చిమిరకాయలు, నూనె పెట్టుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేసుకున్నాం నూనెలో. రైతులు అలా కొద్దిసేపు మగ్గాలి. బాగా కొద్దిసేపు అలా మగ్గాలి. చూడండి కొంచెం కలర్ ఇప్పుడే చేంజ్ అవుతున్నాయి. ఫ్రై వచ్చేసి ఫ్రై కూడా చూడండి ముక్కలు ఎలా వస్తున్నాయి. మళ్ళీ టమాటాలు కూడా వేసుకున్నాం. దాన్ని కొంచెం ఉల్లిగడ్డ కొంచెం మగ్గాక టమాటా ముక్కలు కూడా బాగా వేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం మళ్ళీ మగ్గాక ఇటువంటి ఫ్రై ముక్కలు చూడండి ఎలా వచ్చేసాయో. చక్కగా సూపర్గా బాగా వస్తున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రంగు మారేటట్టుగా కాస్త దాని కలర్ వచ్చేటట్టుగా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలర్ చేంజ్ అవ్వాలి. ఫ్రై ముక్కలు చూడండి చక్కగా బల్ల వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చాప ముక్కలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యగాక చాప ముక్కలు వేసుకోవాలి. ఇలా మనం చేపలు ఇలా కలుపుకోవాలి. ఇలా చేసుకొని
సూపర్ ఉంటుంది చేపల కర్రీ, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది చేపల కర్రీ. కొత్తగా ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా. మా ఛానల్ చూసేటట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కన పెళ్లి కొత్త నొక్కండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే వచ్చింది మీకు. కారం వేసుకున్నాం. ఇప్పుడు కారం 2 గంటలు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం 2 గంటల కారం, 2 గంటల కారం, తగినంత ఉప్పు, మనం సరిపోయేంత ఉప్పు, మళ్ళీ ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం కదా. చూడండి, ఫ్రై ముక్కలు బాగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. చేపల పులుసు కొత్తగా వెరైటీ. చూడండి, ఇలా చారు ఇలా పోసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు. చింతపండు పులుసు మనం ఒక 50 గ్రాముల చింతపండు పులుసు తీసుకొని ఇలా కొంచెం తక్కువ చేసుకున్నాం. ఆ పులుసులోకి చింతపండు పులుసు పోసుకోవాలి. చూడండి, చక్కగా చింతపండు పులుసు వేసుకున్నట్టు బాగా తాగుతుంది. ఇలా బాగా చింతపండు పులుసు బాగా తాగబెట్టుకోవాలి. చేపల ఫ్రై చూడండి ఎలా అయితే చక్కగా ఎర్రగా చాలా బాగా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఇంత చక్కగా వీడియోలు చూపిస్తున్నాం. బాగా చెప్పుకొని బాగా మళ్ళీ 15 నిమిషాల పాటు మనం తీసుకోవాలి. చేపల ఫ్రై కూడా చక్కగా అయిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకుంటున్నాం. ఉడికింది, కొత్తిమీర వేసేసుకుంటున్నాం. చక్కగా కొత్తిమీర వేసాం. చూడండి, కలర్ఫుల్గా చేపల కూర ఎంత చక్కగా బాగా రెడీ అయిందో. చక్కగా నీట్గా రెడీ అయింది చేపల కూర. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చక్కగా కొత్తిమీర వేసుకున్నాం. చాలా బాగుంది చేపల కర్రీ. ఇప్పుడు ఫ్రై ముక్కలు అయిపోవచ్చు, చూద్దారా అండి. ఇవ్వండి, మళ్ళీ వేసుకున్నాం కానీ ఫ్రై ముక్కలు మళ్ళీ అయిపోవచ్చు చక్కగా నీట్గా. చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా చేపల ముక్కలు. అయిపోండి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా ముక్కలు ఫ్రై అయిపోయినాయిగా, సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నా, వేడి వేడి కాలిపోతుంది. పెట్టి ఫ్రెండ్స్ మళ్ళీ సూపర్గా ఉన్న పైన ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. సన్న ముళ్ళు చక్కగా చిన్నగా తిని పిల్లలు చక్కగా ఎంత బాగుందో చారు, చాలా బాగుంది. ఇగోండి ముక్కలు కూడా చారు అయిపోయింది, సూపర్ కుదిరింది. కొన్ని టేస్ట్ చేసి చెప్తా చూడండి. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్, సూపర్, చాలా అద్దిరింది. ఇలా చేసుకోండి మీరు, సూపర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.